అందరికీ నమస్కారం. రేపు నవంబర్ 2వ తేదీ గౌతమన్న జయంతి దినం. ముఖ్యంగా గౌతమన్న ఈ జిల్లాకు గాని, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి గాని, రాష్ట్రానికి గాని ఎకనామిక్ గ్రోత్ గాని మిగతా ఏమేమి కార్యక్రమాలు చేసి పెద్ద స్థాయిలో పేరు పొందారో ఆ గుర్తుగా స్టాచ్యూ ఓపెనింగ్ ఒక డైకర్ సెంటర్లో రేపు ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్, ఆత్మకూరు, ఉదయగిరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ స్టాచ్యూ ఓపెనింగ్ కి పాల్గొంటారు. ఆ ప్రోగ్రాం తర్వాత గౌతమన్న ఎంతో కృషి చేసి మన ఆత్మకూరు యువత అందరికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలని చెప్పి ఏం కోరుకున్నారో అదే విధంగా ఆత్మకూరులో రేపు 3వ జాబ్ మేళా జరగబోతుంది. దాదాపు 30 కంపెనీలు 2000 ఉద్యోగాలు వేకెన్సీస్ తీసుకొస్తూ ఐటీ కంపెనీలు గాని, రియల్ ఎస్టేట్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫోన్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ కంపెనీస్ వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2000 వేకెన్సీస్ తీసుకొని వచ్చి మన ఆత్మకూరు జాబ్ మేళాకు వస్తున్నారు. మీ అందరికీ కోరి పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళాలో పాల్గొని రాబోయే రోజుల్లో మీ అందరికీ భవిష్యత్తుగా మీరందరూ వచ్చి తప్పకుండా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఈ జాబ్స్ అన్ని పొందేటట్టు ప్రయత్నం చేయండి అని చెప్పి మీ అందరూ కోరుతున్నాను. ఆ స్టాచ్యూ ఓపెనింగ్ కార్యక్రమం ముఖ్య మెయిన్ చీఫ్ గెస్ట్ వచ్చి అగ్రికల్చర్ మంత్రి కాకాని గోవర్ధన్ గారు.